ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గగనే భూమిని కాపాడాడు ఎన్ని రిపోర్ట్స్ అలా ఉన్నట్లుగా వచ్చేలా చేసింది గగనే అని భూమికే నిజం ఒక చోట కూర్చొని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మళ్ళీ అపూర్వ పంపించిన రౌడీలు భూమిని చంపడానికి కత్తులతో భూమి పైన విరుచుకుపడతారు. గగనేమో కారులో వెళ్తూ భూమి ఎక్కడికి వెళ్ళిందా అని మళ్ళీ వెతుకుతూ ఉంటే భూమి ఏమో ఒక చోట కూర్చొని గడ్డం కింద చేతిలో పెట్టుకొని గగన్ గురించి ఆలోచిస్తూ అసలు నేను శరత్చంద్ర కూతుర్ని అని గగన్ గారికి అస్సలు ఇష్టం ఉండదు. నా పైన కోపం ద్వేషం పెంచుకున్నాను. అలాంటిది నేను శరత్చంద్ర గారి కూతుర్ని అని నిరూపించేలా ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చేలా చేశారు. గగన్ ఎంత మంచివారు అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడు ఒక రౌడీ కత్తి తీసుకొని భూమి పైన వెచ్చుకు పడిపోతాడు. సరిగ్గా అప్పుడే పోలీస్ ఆఫీసర్ అయిన నవీని ఆ కొనైని రౌడీని చిరగొడుతుంది. అలా ముగ్గురు నలుగురును భూములను చంపుతూ ఉంటే నైని వాళ్ళందరినీ కూడా కొట్టేసి తరిమి పడేస్తూ ఉంటుంది. అలా వాళ్ళందరూ పారిపోతూ ఉంటారు. రౌడీలందరినీ కొట్టేసి భూమిని కాపాడడంతో భూమి ఇక చాలా సంతోషంగా షాకింగ్గా నయని వైపుకు చూస్తూ ఉంటుంది. నయని భూమి దగ్గరికి వచ్చి ఐఆమ్ పోలీస్ ఆఫీసర్, నీ కేస్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన కొత్త పోలీస్ ఆఫీసర్ని అని షేక్ ఇస్తూ పరిచయం చేసుకుంటూ ఉంటే భూమి షేక్ ఇవ్వకుండా దండం పెడుతూ ఉంటుంది. ఇక మీదట నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నీ సేఫ్టీ మొత్తం చేసుకునే బాధ్యత నాది అని నయని చెబుతూ మీ నాన్నని చంపాలని చూసిన ఎవరిని కూడా నేను వదిలిపెట్టాను, ఖచ్చితంగా శిక్ష పడేలానే చేస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇంటి దగ్గరేమో చెర్రి ఆలోచిస్తూ ఉంటే కేపీ తల పట్టుకొని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకోవైపు అపూర్వ కూడా టెన్షన్ పడుతూ ఉంటే వంశీ ఇంకోవైపు టెన్షన్ పడుతూ ఉంటాడు. మరి ఈ నలుగురిలో శరత్చంద్రపై అటాక్ చేసింది ఎవరు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్.